కర్నూలు రాజకీయాల్లో వైసీపీ నగరాధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్తో మాట్లాడినట్లు ప్రచారంలోకి వచ్చిన ఆడియో రికార్డింగ్పై ఆయన స్పందిస్తూ పలు సంచలన ఆరోపణలు చేశారు. తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అహ్మద్ అలీఖాన్ ఆరోపించారు. టీడీపీ కంటే వైసీపీ నాయకులు ఎక్కువగా తనపై పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను తన కుటుంబాన్ని కించపరిచేలా ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కనీసం తన వివరణ కూడా తీసుకోలేదని పేర్కొన్న ఆయన జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డికి ఫోన్ చేసినా స్పందించలేదన్నారు. గట్టు తిలక్తో తనకు 12 ఏళ్ల పరిచయం ఉందని, రాజకీయ నాయకులు పరస్పరం మాట్లాడుకోవడం సహజమని చెప్పారు. కాల్ రికార్డింగ్ వ్యవహారంపై ఫోరెన్సిక్ నిపుణులను సంప్రదించినట్టు తెలిపారు. మంత్రి టీజీ భరత్, ఎస్వి సోషల్ మీడియా కలిసి తనపై కుట్ర చేశారని ఆరోపించారు. అంత ఇంపార్టెన్స్ మీరు ఒక్కసారైనా నాతో ఎందుకు మాట్లాడలేదు నేను ఫోన్ చేసినప్పుడు? ఈ తిలక్గాడు బచ్చగాడు ఎన్నో సందర్భాల్లో, ఇప్పుడే కాదు చాలాసార్లు, ఇంకా వాయిస్ మెసేజ్ ఇంకా మీతో మాట్లాడతాను, వీళ్ళతో మాట్లాడతాను, ఎవరో అవతల వాడు రికార్డింగ్ చేసుకుంటే నేను ఇంకా ఏం చేయలేం దానికి. ఈ పిల్లడు పాపం ఆయనకి తెలుసో లేదో మంత్రి గారికి ఎన్నోసార్లు అన్నా ఈ భరత్ అన్న మమ్మల్ని వీళ్ళ ప్రోగ్రామ్ ఎంతో టీడీపీ ప్రోగ్రామ్ ఉంటాయి సంవత్సరంలో ఒకసారి మహానాడు అన్న, భరత్ అన్న మమ్మల్ని మహానాడుకి విజయవాడ రమ్మన్నాడన్నా, డబ్బులు లేవన్నా ఖర్చులకి, ఆయన ఇవ్వడం లేదన్నా. సరే నేను ఇచ్చిన ఆ వీడియో లీక్ చేయి బాబా, అది పెట్టు. కొన్నిసార్లు ఒకసారి ఫోన్ చేసి అన్న భరత్ అన్నకి పెద్ద ఆయనకి బాగా క్లాషెస్ అవుతున్నాయన్న, భరత్ అన్న వినడం లేదు, పెద్ద ఆయన మాటలు బాగా క్లాష్ అవుతున్నాయి, ఆ వీడియో పెట్టు రాజా, ఆ వాయిస్ నోట్ పెట్టు, ఎన్ని మార్కులు వస్తాయి నీకు చూద్దాం. భరత్ గారు గెలిచి మంత్రి అయిన తర్వాత కూడా అన్న ఈరోజు అంతా వైశ్య కమ్యూనిటీని, స్టోర్ వాళ్ళని అందరినీ భరత్ అన్న పిలిపించుకొని దాంట్లో ఒకడు ఈయన కమ్యూనిటీకి సంబంధించిన మనిషి ఉంటే నువ్వు వైసీపీకి చేస్తావని వాడిని తిట్టి బయటికి పంపించినాడు. ఆ వాయిస్ నోట్ రిలీజ్ చేయ రాజా, నా వాయిస్ ఉంది కదా అందులో, అది రిలీజ్ చేయి. ఇట్లాంటి వాళ్ళని నమ్మి ఆయన మంత్రి గారు ఈడ మా వాళ్ళు వాని వీడియో వానికి హీరో చేస్తూ వానికి పెట్టుకొని ఇది అంతా నడుపుకొని ఈ డ్రామాలు ఈ 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఇవి అన్ని కథలు నడుస్తున్నాయి. నేను సర్టిఫైడ్ చేస్తా, నేను ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వెళ్ళేసి వెళ్ళి తెస్తా. నేను స్వయంగా నేను వెళ్తాను బాంబేకి, ఢిల్లీకి, ఎక్కడ అవసరం ఉన్నా. అదే అడుగుతున్నాను కదా, వేరేది కూడా రిలీజ్ చేయమంటున్నాను కదా. ఇది ఒకటే ఎందుకు, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఎన్నిసార్లు ఈ 12 సంవత్సరాల్లో 1200 సార్లు మాట్లాడి ఉంటావు, అవి అన్నీ రిలీజ్ చేయి. కేసు గురించి కూడా మీకు చెప్తాను. ఇదే గట్టు తిలక్ మీద 10 రోజుల కింద, ఒక 2 వారాల కింద సతీష్ అని అబ్బాయి సూసైడ్ నోటీస్లో పేరు రాసి చనిపోతే ఇప్పటి వరకు ఏమి చర్యలు జరగలేదు. మీరు అడగండి, కేసు తీసుకుంటారంటే ఇప్పుడే పోదాం ఖచ్చితంగా. క్రియేట్ ఎవరు చేస్తున్నారు నేను చెప్పలేను, కానీ మా పార్టీ రియాక్షన్ నాకు ఎక్కువ సర్ప్రైజ్ ఉంది. నాకు టీడీపీ నాయకులు ఏం మాట్లాడతారు, ఏం నా ఎంట్రీగా కూడా పీక్కోలేరు, నాకు ఆ భయం లేదు. నా సర్ప్రైజ్, నా బాధ ఏమంటే నా పార్టీ వాళ్ళు ఈరోజు నాతో లేదు, నా ఒక్క మాట వినలేదు. ఈరోజు నాకు అడగాల్సినది, నాతో ఉండాల్సినది లేరు, నాకే ట్రోలింగ్ చేస్తున్నారంటే ఇప్పుడు నాకే అనుమానం వస్తుంది. గట్టు తిలక్ ఇప్పుడు టీడీపీ, నేను గట్టు తిలక్కి తెలిసినది 2014 నుంచి, 2014 తరపు నుంచి
చేయని, రిలీజ్ చేయని. మీరే కోవర్ట్గా ఉన్నారు టీడీపీ గారు. ఏం కోవట్టు, ఏమి ఇన్ఫర్మేషన్, ఏం తీసుకున్నారు, ఏముంది నా అక్కడ? వైసీపీకి బ్యాన్ చేయడానికి ఉన్నారు. వైసీపీకి బ్యాన్ చేయడానికి బ్యాట్ చేయనీకి ఏం బ్యాట్ చేసినారు? ఇటు ఆఫీస్ కానీ తిట్టడం, పైలట్ సిద్ధార్థని తిట్టడము, సంచారం తిట్టారు, అలాగే యేసుమడ్డు కూడా తిట్టారని ఆ వీడియో. నేను ఫస్ట్ పాయింట్ అది ఒరిజినలా కాదా, రెండో పాయింట్ తిట్టినారో కాదు, ఇది అది నేను 100 సార్లు విన్నాను. స్పష్టంగా మీ వాయిస్ అని చెప్పేసి నీ దగ్గర వినిపిస్తుంది. లెట్ ద డిపార్ట్మెంట్ డూ ఇట్, లెట్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ డిసైడ్ ఇట్. ఆ రిపోర్ట్ తీసుకొని వస్తాను. ఇదే అనుమానంతో వాళ్ళందరూ ట్రోల్ చేసి వచ్చు. ఏది మీ వాయిస్ అని ట్రోల్ నా మీద ఎందుకు? ఆ వీడియో నేను రిలీజ్ చేసిన.